Hi guys, this is Raghu and welcome back to my channel. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న నేచురల్ స్టార్ నాని లేటెస్ట్గా హిట్ 3 మూవీతో భారీ అంచనాల మధ్య మే 1న ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి రోజే ఈ సినిమాతో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద ఊచకోత కొనసాగిస్తున్నాడు. సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కోలను డైరెక్షన్లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులతో మాస్ రచ్చ చేస్తోంది. ఈ రోజుల్లో సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టంగా మారిన సమయంలో నాని తన బ్రూటల్ కాప్ రోల్తో జనాలను ఆకర్షిస్తున్నాడు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 3 ద థర్డ్ కేస్ అనే క్యాప్షన్తో రిలీజ్ అయిన ఈ చిత్రం నాని కెరీర్లోనే మరో రికార్డుగా నిలిచింది. తొలి రోజే రికార్డు ఓపెనింగ్ సాధించింది. నాని కోర్ ఫ్యాన్స్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్కి ఫ్రెండ్లీ జానర్ కాకపోయినా మొదటి రోజే సినిమా ప్రింట్ లీక్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి టాలీవుడ్కు కొత్త జోస్ తెచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 100 కోట్ల మార్కు దాటడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి యూత్ అండ్ మాస్ ఆడియన్స్ను ఎక్కువగా ఆకర్షించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. నాని ఇంటెన్స్ ఐపీఎస్ రోల్, హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీన్స్, సస్పెన్స్ వంటి ఎలిమెంట్స్ కూడా యూత్ను థియేటర్లకు రప్పించాయనే చెప్పాలి. కాస్త రిస్కీగా ఉన్న సినిమా సక్సెస్ నాని స్టార్డమ్ను మరోసారి నిరూపించింది. తొలి వీకెండ్ను పక్కాగా ఉపయోగించుకుందనే చెప్పాలి. దాదాపు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ను సంతోషపరిచింది. నైజాం, ఉత్తరాంధ్ర, ఓవర్సీస్ మార్కెట్లో సినిమా ఇప్పటికే ప్రాఫిట్ జోన్లోకి చేరిపోయింది. ఇక హైదరాబాద్ లాంటి సిటీస్లో హౌస్ఫుల్ షోలతో దూసుకెళ్లిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో కూడా బుకింగ్స్ జోరుగా సాగాయని చెప్పాలి. ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. ఇక హిట్ 3 సినిమా ఇండియాలోనే కాదు యుఎస్ఏలో కూడా భారీ కలెక్షన్స్ అందుకుంటుంది. అటు నార్త్ అమెరికాలో ఈ సినిమా ఏకంగా $2 మిలియన్ మార్కును దాటేసిందనే చెప్పాలి. ఈ రేంజ్లో వసూళ్లు సాధించడం నాని కెరీర్లో ఇది 3వసారి కావడం విశేషం. అది కూడా వరుసగా 3వ హిట్ సినిమాగా నిలవడం మరో విశేషమనే చెప్పాలి. అమెరికాలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దగానే ఉన్న ఈ సినిమా ఆ మార్కును సులువుగా దాటేసిందనే చెప్పొచ్చు. ఇలా ఎన్ఆర్ఐ ఆడియన్స్ను ఆకర్షించడంలో నాని సత్తా మరోసారి రుజువైంది. సో ఇలా హిట్ 3 మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్ని ఒకసారి గమనిస్తే నైజాంలో 15,75,00,000, సీడెడ్లో 45,27,00,000, ఉత్తరాంధ్రలో 5,15,00,000, ఈస్ట్ గోదావరిలో 2,70,00,000, వెస్ట్ గోదావరిలో 2,15,00,000, గుంటూరులో 2,50,00,000, కృష్ణాలో 2,35,00,000, నెల్లూరులో 1,50,00,000 సాధించగా టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో 35,40,00,000 షేర్ కలెక్షన్ సాధించగా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6,50,00,000, ఇతర లాంగ్వేజ్లో 1,60,00,000, ఓవర్సీస్లో దాదాపుగా 16,50,00,000 సాధించింది. దీంతో మొత్తంగా ఈ సినిమా 55,50,00,000 షేర్ కలెక్షన్స్, 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకొని దాదాపుగా 2 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో ఇదే జోరును కంటిన్యూ చేస్తే మంచి లాభాలను అందిస్తుందన్న నమ్మకాన్ని అయితే కలిగిస్తుంది. సో చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ముందు ముందు ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్. హిట్ 3 మూవీ బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకోవడంపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.